సో మనము ఈ వీడియోలో ఏం టాపిక్ చూస్తాము అంటే క్వశ్చన్ ట్యాగ్స్ అనే టాపిక్ చూస్తాం. ఏ టాపిక్ మనకి ఇది? క్వశ్చన్ ట్యాగ్స్. చూడండి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్స్. అసలు క్వశ్చన్ ట్యాగ్స్, ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేది మనకు ఇంపార్టెంట్ టాపిక్, చిన్న టాపిక్ ఇది మనకు. అయినా సరే ఈ క్వశ్చన్ ట్యాగ్స్ టాపిక్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. చిన్న టాపికే మనకి ఇది, ఓకేనా? చాలా సింపుల్ టాపిక్. మీకు టెన్సెస్లో కూడా చెప్పాను క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా చేసుకోవాలి అని, కానీ మీకు ఓన్లీ టెన్సెస్కి మాత్రమే చెప్పాను. ఇందులో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ వస్తూ ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్కి అన్ని రకాల క్వశ్చన్ ట్యాగ్స్ మీకు ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. అన్ని రకాల క్వశ్చన్ ట్యాగ్స్, ఓకేనా? అంటే ప్రతి ఒక్క మోడల్ అన్నమాట, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ మీద మనకి ఈ రోజుల్లో క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి వాటిని కూడా చూసుకోవడం ఇంపార్టెంట్. ఈ టెన్సెస్కి ఏంటంటే బేసిక్ లెవెల్ అనమాట. బేసిక్ లెవెల్ క్వశ్చన్ ట్యాగ్స్ మొత్తం మనకు టెన్సెస్లో ఉంటాయి. నెక్స్ట్ అట్నే మనం డీప్గా వెళ్తే డిఫరెంట్ మోడల్స్ అనే వస్తాయి. ఆ మోడల్స్ అన్నిటిని మనము కవర్ చేసుకుంటూ వెళ్ళాలి, ఓకేనా? అది రైట్. మనకు క్వశ్చన్ ట్యాగ్స్ అమ్మ. అయితే మీకు ఆర్డర్ వైజ్ ఏంటంటే జనరల్గా ఇది మనము మీరు టెన్సెస్ అయిపోయిన తర్వాత చదువుకున్నా ఏం లేదు, ఎందుకంటే ఇది మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది కూడా మీకు ఆర్డర్లో ఏంటంటే ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనే టాపిక్ని సపరేట్గా ఇచ్చిన, ఓకేనా? అంటే ఈ సూపర్ఫ్యూజ్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇచ్చిన, నౌన్స్ ప్రొనౌన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇచ్చిన, ఇది మీరు ముందే చదువుకున్న ప్రాబ్లమే ఉండదు, ఎందుకంటే కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఓకేనా? రైట్. ఎనీవే ఇప్పుడు టాపిక్లో వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ ట్యాగ్ అన్నప్పుడు చెప్పండి, హెడ్లైన్ క్లియర్గా అర్థం చేసుకోండి అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్లైన్ని నీట్గా డీటెయిల్గా అర్థం చేసుకోండి. చూడండి ఇక్కడ అసలు క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటివి, వేటిని మనం క్వశ్చన్ ట్యాగ్స్ అంటాం. ఫస్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ చెప్పే ముందు మీకు క్వశ్చన్స్ అనేది చెప్తాను. జనరల్గా క్వశ్చన్ అంటే ఏంటి? జనరల్గా క్వశ్చన్ అంటే ప్రశ్నలు, అవి క్వశ్చన్స్ అంటూ ఉంటాం, ఓకేనా? సో క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏదో రిలేషన్ అనేది ఉంది ఇక్కడ. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే రిలేషన్ ఉంది. జనరల్గా క్వశ్చన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చెప్పండి. క్వశ్చన్స్ చేయాలంటే మనం ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం? ఇన్వర్స్డ్ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం. ఇన్వర్స్డ్ స్ట్రక్చర్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టా? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం? ఇన్వర్స్డ్ స్ట్రక్చర్ అంటాం. ఇన్వర్స్డ్ స్ట్రక్చర్ అంటాం. అయితే మీరు క్వశ్చన్స్ చేయాలి అంటే, క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలి అంటే మీరు ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తారు చెప్పండి? డెఫినెట్గా మరి ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తారు? ఇన్వర్స్డ్ స్ట్రక్చర్ని యూజ్ చేస్తారు. ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తారు? ఇన్వర్స్డ్ స్ట్రక్చర్ యూజ్ చేస్తారు. ఇన్వర్స్డ్ స్ట్రక్చర్కు చాలా అప్లికేషన్స్ ఉంటాయి, అందులో ఒకటి క్వశ్చన్స్ అనమాట, ఓకేనా? అది అయితే క్వశ్చనింగ్ స్ట్రక్చర్ అంటే ఎలా ఉంటుందంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది క్వశ్చనింగ్ స్ట్రక్చర్ అమ్మ. అయితే క్వశ్చన్స్కి క్వశ్చన్ ట్యాగ్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ మనకు క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి? చిన్నది. ట్యాగ్ అంటే చిన్నదని కదా, చిన్న థింగ్ అంటూ ఉంటాం. క్వశ్చన్స్ పెద్దయా, క్వశ్చన్ ట్యాగ్స్ పెద్దయా? క్వశ్చన్స్ పెద్దవి, క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి చిన్నవి. క్వశ్చన్కి ట్యాగ్స్ అంతే. ఇప్పుడు ట్యాగ్ లైన్స్ అంటాం కదా, పక్కన చిన్న యాడ్ చేస్తాం కదా, కాబట్టి ట్యాగ్ అంటే చిన్న థింగ్ అని. సో క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి దే ఆర్ ద స్మాలర్ ఫార్మ్స్ ఆఫ్ క్వశ్చన్స్. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏం చెప్పండి? క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ ద స్మాలర్ ఫార్మ్స్ ఆఫ్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ యొక్క స్మాలర్ ఫార్మ్సే క్వశ్చన్ ట్యాగ్స్ అనమాట, అంతే. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే క్వశ్చన్స్లో సగం క్వశ్చన్ ట్యాగ్, అంతే. క్వశ్చన్స్లో సగం ఏంటి చెప్పండి? క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. ఒక క్వశ్చన్ ఇచ్చినాం అనుకోండి, సెంటెన్స్ క్వశ్చన్ని సగం చేస్తే మనకు వచ్చేదే క్వశ్చన్ ట్యాగ్ అన్నమాట, ఓకేనా? ఒకసారి ఇక్కడ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటమ్మా? క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ ద స్మాలర్ ఫార్మ్స్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చనింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మనకు? జనరల్గా క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చెప్పండి? ఇన్వర్షన్లో ఉంటుంది. ఇన్వర్షన్లో ఉండడం అంటే ఏముంటుంది? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. క్వశ్చన్స్ అనేవి జనరల్గా హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అవుతాయి, వాటిని క్వశ్చన్స్ అంటాం. అయితే క్వశ్చన్ ట్యాగ్స్ అనే మనకు స్మాలర్ ఫార్మ్స్ ఆఫ్ ద క్వశ్చన్స్ అమ్మ, ఓకేనా? అది రైట్. ఫస్ట్ ఆ పాయింట్ రాసుకోండి. Question tags are the smaller forms of questions. Question tags are the smaller forms of questions. Question tags అనేవి క్వశ్చన్ యొక్క స్మాలర్ ఫార్మ్స్ అనమాట, స్మాలర్ ఫార్మ్స్ అంటాం, ఓకేనా? దానికి రాసుకోండి. Structure of a question. Structure of a question ఏముంటుంది మనకు? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకు
క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ అంటాం. స్ట్రక్చర్ ఆఫ్ ఏ క్వశ్చన్ మనకి ఇలా ఉంటుంది. స్ట్రక్చర్ ఆఫ్ ఏ క్వశ్చన్. అయితే క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, మరి క్వశ్చన్ ట్యాగ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఏం లేదు, క్వశ్చన్లో సగం క్వశ్చన్ ట్యాగ్ అమ్మ. క్వశ్చన్లో సగం క్వశ్చన్ ట్యాగ్ అంతే. క్వశ్చన్లో సగం క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ అంటే సబ్జెక్ట్, హెల్పింగ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెనో ప్లస్ ఆబ్జెక్ట్. క్వశ్చన్లో సగం అంటే ఏంది? ఇంతవరకే కదా, రెండే కదా, 4 మొత్తం ఉన్నాయి. 2 తీసేసి మనకు అది క్వశ్చన్ ట్యాగ్ అన్నట్టే కదా. కాబట్టి క్వశ్చన్లో సగాన్ని క్వశ్చన్ ట్యాగ్ అంటాం. క్వశ్చన్లో సగం ఎంత? హెల్పింగ్ ప్లస్ సబ్జెక్ట్. కాబట్టి ఇప్పుడు చెప్పండి ఇంకా, స్ట్రక్చర్ ఆఫ్ ఏ క్వశ్చన్ ట్యాగ్. స్ట్రక్చర్ ఆఫ్ ఏ క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్ యొక్క స్ట్రక్చర్, ఓకేనా? క్వశ్చన్ ట్యాగ్ యొక్క స్ట్రక్చర్ ఏముంటుంది చెప్పండి? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. ఇది క్వశ్చన్ ట్యాగ్ యొక్క స్ట్రక్చర్, ఓకేనా? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అంటాం. ఓకే, ఫస్ట్ మనకి ఇది ఇంపార్టెంట్. క్వశ్చన్ ట్యాగ్ చూసేటప్పుడు ఫస్ట్ మనకి ఏది ఇంపార్టెంట్ అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఏ క్వశ్చన్ ట్యాగ్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. కాన్సెప్ట్ ప్రకారం వెళ్ళండి అంతే, సింపుల్ కాన్సెప్ట్ ప్రకారం వెళ్ళండి, ఓకేనా? క్వశ్చన్స్ అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. మరి క్వశ్చన్ ట్యాగ్ అంటే క్వశ్చన్లో సగం కదా, కాబట్టి హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. సో ఫస్ట్ మనము స్ట్రక్చర్ ఆఫ్ ఏ క్వశ్చన్ ట్యాగ్ అన్నప్పుడు ఏం రాసుకోవాలి? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అనమాట. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. అది నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. స్ట్రక్చర్ ఆఫ్ ఏ క్వశ్చన్ ట్యాగ్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. ఓకే, అయితే క్వశ్చన్ ట్యాగ్లో మనకి ఎప్పుడైనా సరే, క్వశ్చన్ ట్యాగ్లో ఉండే 3 రూల్స్ అమ్మ. ఆ 3 రూల్స్ చెప్తాను ఇప్పుడు. క్వశ్చన్ ట్యాగ్లో మనకి ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ ఎలా ఉండాలి అంటే ప్రొనౌన్ ఫామ్లో ఉండాలి అమ్మ. సబ్జెక్ట్ ఎలా ఉండాలి? మనకు ప్రొనౌన్ ఫామ్లో ఉండాలి. ఎందుకంటే సబ్జెక్ట్ అంటే నౌన్ కావచ్చు, ప్రొనౌన్ కావచ్చు. నౌన్ ఎందుకు యూజ్ చేసుకోవద్దు అంటే, మీరు సెంటెన్స్ రాసిన తర్వాత లాస్ట్లో క్వశ్చన్ ట్యాగ్ రాస్తారు. ఆల్రెడీ సెంటెన్స్ స్టార్టింగ్లో నౌన్ వస్తుంది, మళ్ళీ 2 సార్లు రిపీట్ కాకుండా ఉండడం కోసం ప్రొనౌన్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాను చెప్పండి? నౌన్స్ రిపీట్ కాకుండా చూసుకోవడం కోసమే కదా. అది సేమ్ సెంటెన్స్ కాబట్టి మళ్ళీ నౌన్ రిపీట్ చేయొద్దు మనం. సో అందుకే ప్రొనౌన్ యూజ్ చేస్తాం. సో క్వశ్చన్ ట్యాగ్స్లో సబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ ద ప్రొనౌన్ ఫామ్, ఓకేనా? ఇన్ ద క్వశ్చన్ ట్యాగ్స్ సబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ ద ప్రొనౌన్ ఫామ్. అది రాసుకోండి. ఇన్ ద క్వశ్చన్ ట్యాగ్స్ subject is always used in the pronoun form. ఇది ఓకేనా? క్వశ్చన్ ట్యాగ్స్లో సబ్జెక్ట్ అనేది ఎప్పుడైనా సరే ఏ ఫామ్లో ఉండాలి చెప్పండి? ప్రొనౌన్ ఫామ్లో ఉండాలి. ఏ ఫామ్లో ఉండాలి మనకు? అది ప్రొనౌన్ ఫామ్లో ఉండాలి, ఓకేనా? ఇది మీకు సెకండ్ పాయింట్. ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ క్వశ్చన్ ట్యాగ్, తర్వాత స్ట్రక్చర్ తెలుసుకున్న తర్వాత సబ్జెక్ట్ అనేది ఏ ఫామ్లో ఉండాలి? మనకు ప్రొనౌన్ ఫామ్లోనే ఉండాలి. ఇది ఇది రైట్. నెక్స్ట్ మీకు థర్డ్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏముంటుంది అంటే, వెరీ ఇంపార్టెంట్, ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ షుడ్ బి నెగటివ్. ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ షుడ్ బి పాజిటివ్. ఇంతే. సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? నెగిటివ్ ఉండాలి. సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? పాజిటివ్ ఉండాలి. అంతే, సింపుల్. థర్డ్ పాయింట్ ఇది. అంటే నాట్, క్వశ్చన్లో సెంటెన్స్లో నాట్ ఉంది అనుకోండి, జనరల్గా నాట్ ఉంటే మనకు నెగిటివ్ సెంటెన్స్ అన్నట్టు. కొన్ని డిఫరెంట్ వర్డ్స్ వస్తాయి, నాట్ లేకపోయినా ఆ వర్డ్స్ యూజ్ చేస్తే నెగిటివ్ ఉన్నట్టే. అది కూడా కాన్సెప్ట్ ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నార్మల్గా మీకు ఏంటిది, సెంటెన్స్ అనేది పాజిటివ్ ఉంటే అంటే నాట్ లేకపోతే పాజిటివ్ అన్నట్టు, నార్మల్గా నాట్ ఉంటే నెగిటివ్ అన్నట్టు. సో సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? నెగిటివ్ ఉండాలి. సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? పాజిటివ్ ఉండాలి అమ్మ. ఇది మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్, ఓకేనా? సో ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ని మీకు ఓన్లీ 99 రూపీస్కే సో మన యాప్లో అనేది రెడీగా ఉంది. మీరు యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా మీకు ఈ లింక్ ఉంటుంది, ఈ మన యాప్ యొక్క లింక్ ఉంటుంది, దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, రైట్? నెక్స్ట్ మీకు ఏంటంటే 40 days వ్యాలిడిటీ తోటి ఓన్లీ 99 రూపీస్కే, ఓకేనా? సో మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ నెంబర్కు డయల్ చేయండి, రైట్? కోర్స్ అనేది మీకు అల్టిమేట్గా ఉంటుంది, ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అనమాట, ఓకేనా? ఫుల్గా అప్డేటెడ్ కోర్స్ అనమాట ఈ కోర్స్ అనేది. కాబట్టి సో కంపల్సరీ బై చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి ప్రతి ఒక్కరు, ఓకేనా? ఎందుకంటే ఎంతోమంది తెలియక చాలామంది ఏంటంటే వేరే కోర్సు తీసుకుంటారు. మీరు అల్టిమేట్ కంటెంట్ ఉంటుంది, అప్డేటెడ్ కంటెంట్ ఉంటుంది, గ్రామర్ ప్లస్ వొకాబులరీ, ఓకేనా? అవన్నీ క్లియర్గా ఉంటుంది, ఓకేనా? సో కంపల్సరీ కోర్సుని బై చేయండి. థ్యాంక్ యూ. ఇది మీకు థర్డ్ పాయింట్ అంటాం, రైట్? ద సెంటెన్స్ ఈజ్ పాజిటివ్. The sentence is positive. The question tag should be negative.
and the sentence is negative. The sentence is negative. The question tag should be positive. Question tag should be positive. ఇది మీకు థర్డ్ పాయింట్ అమ్మ. ఇది మనకి ఏంటి చెప్పండి, థర్డ్ పాయింట్ అవుతుంది. ఓకేనా? ఇవి ఈ 3 రూల్సే ఉంటాయి అంతే క్వశ్చన్ ట్యాగ్స్లో. ఈ 3 ఉంటాయి అంతే. ఈ 3 నేర్చుకుంటే మనకు సింపుల్గా ఎలాంటి క్వశ్చన్ అయినా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను క్వశ్చన్ ట్యాగ్ ఫార్మాట్ ఎట్లా కూడా చూపిస్తాను మీకు తర్వాతకి. ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో. ఓకేనా? ఫస్ట్ చూడండి. ఫస్ట్ మనకు క్వశ్చన్ ట్యాగ్స్ అనగానే క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ ద స్మాలర్ ఫార్మ్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకేనా? అంటే క్వశ్చన్స్లో సగం క్వశ్చన్ ట్యాగ్స్ అనమాట. క్వశ్చన్ స్ట్రక్చర్ ఏంటిది? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. క్వశ్చన్ స్ట్రక్చర్ అంటే ఇన్వర్స్ స్ట్రక్చర్లో ఉంటుంది జనరల్ మనకు. సో క్వశ్చన్స్ ఆర్ ద స్మాలర్ ఫార్మ్స్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, స్ట్రక్చర్ ఆఫ్ ఏ క్వశ్చన్ ట్యాగ్. స్ట్రక్చర్ ఆఫ్ ఏ క్వశ్చన్ ట్యాగ్ అంటే క్వశ్చన్లో సగమే కదా, కాబట్టి క్వశ్చన్లో సగం అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఏ క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ వస్తుంది. మైండ్లో ఊహించుకోండి మొత్తం. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ వస్తుంది. తర్వాత సో క్వశ్చన్ ట్యాగ్స్లో సబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ ద ప్రొనౌన్ ఫామ్. నౌన్ ఫామ్లో ఉండకూడదు క్వశ్చన్ ట్యాగ్లో. ఈ సబ్జెక్ట్ అనేది ఎప్పుడైనా సరే నౌన్ ఫామ్లో ఉండకూడదు, ఎప్పుడైనా సరే ప్రొనౌన్ ఫామ్లోనే ఉండాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటిది మనకు? ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ షుడ్ బి నెగటివ్. ద సెంటెన్స్ ఈజ్ నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ షుడ్ బి పాజిటివ్. అంతే. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఇవి మీకు 3 రూల్స్ అమ్మ. ఇంతే. ఈ 3 రూల్స్ అర్థమైనాయి అంటే మనము ఏ సెంటెన్స్కైనా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి, ఏ సెంటెన్స్కైనా సరే. ఇంకోటి ఏంటంటే మీకు తెలియాల్సింది ఏందో తెలుసా? హెల్పింగ్ వర్బ్ తెలియాలి అక్కడ. ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్గా రాసేది. హెల్పింగ్ వర్బ్ తెలియాలి అంతే. హెల్పింగ్ వర్బ్ తెలిసిందంటే మనకు అయిపోయినట్టే. ఓకేనా? కాబట్టి కొన్ని టెన్సెస్ ఉంటాయి కొంచెం కొంచెం డిఫికల్ట్గా వస్తూ ఉంటాయి. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, ఓకేనా, హ్యావ్, హ్యాడ్, అవి హెల్పింగ్ వర్బ్స్ లాగా ఉన్నాయా మెయిన్ వర్బ్స్ లాగా ఉన్నాయా చూసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? అర్థమైంది కదా? ఈ 3 రూల్స్. స్ట్రక్చర్ ఏముంటుంది? ప్రొనౌన్ ఫామ్లో ఉండాలి ఎప్పుడు సబ్జెక్ట్ అనేది. తర్వాత సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్స్ నెగిటివ్ ఉండాలి. సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్స్ పాజిటివ్ ఉండాలి. అంతే. ఇది ఓకేనా? ఇది మనకు ఫస్ట్ థియరీ అమ్మ. రైట్? ఇప్పుడు మేము ఏం చేస్తానంటే క్వశ్చన్ ట్యాగ్స్ ఫర్ టెన్సెస్. టెన్సెస్కి క్వశ్చన్ ట్యాగ్స్ అనేది చూద్దాం. ఓకేనా? ఫస్ట్ కాన్సెప్ట్ చూడండి ఇక్కడ రాసుకోండి. టెన్సెస్కి క్వశ్చన్ ట్యాగ్స్ ఫర్ టెన్సెస్. క్లియర్గా చెప్తాను చూడండి ఇక్కడ. అంటే ప్రతి ఒక్క టెన్స్ కవర్ అవుతాడు చెప్తాను ఎగ్జాంపుల్స్ అనేవి. క్వశ్చన్ ట్యాగ్స్ ఫర్ టెన్సెస్. ఓకేనా? రైట్. మీకు ఏంటంటే సెంటెన్స్ ఇస్తాను, దాని పక్కన కామా పెట్టాలి. మీకు ఎలా ప్యాటర్న్ ఉంటుందో చూపిస్తాను. కామా పెట్టాలి మీకు అక్కడ మనకు. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ పెడితే మనకు అయిపోతుంది. ఓకేనా? రైట్. చూడండి ఇక్కడ మీకు సెంటెన్స్ ఇస్తాను. క్వశ్చన్ ట్యాగ్స్ ఫర్ టెన్సెస్. రైట్? షీ గోస్ టు కాలేజ్. ఇలా ఉంటుంది మనకు క్వశ్చన్ ట్యాగ్ ఫార్మాట్ అనేది. షీ గోస్ టు కాలేజ్. రైట్ సార్? ఇప్పుడు షీ గోస్ టు కాలేజ్ ఉంది అమ్మ. ఫస్ట్ ఈ సెంటెన్స్ చూడగానే మీకు వెంబడి అర్థమైపోవాలి క్వశ్చన్ ట్యాగ్. ఇక్కడ కామా పెట్టి ఇక్కడ ఇస్తుండే క్వశ్చన్ ట్యాగ్ అనమాట. రైట్? ఇక్కడ మనకు ఇదే సేమ్ సెంటెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ పొరపాటున ఇక్కడ నౌన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మళ్ళీ మనకు నౌన్ రావద్దు. ఎందుకంటే సేమ్ నౌన్ ఒకే సెంటెన్స్లో రిపీట్ చేస్తామా? చేయకూడదు. ఏమి చేసుకోవాలి? ప్రొనౌన్ యూజ్ చేసుకోవాలి. అందుకే క్వశ్చన్ ట్యాగ్స్లో ఎప్పుడైనా సరే ప్రొనౌన్స్ ఉంటాయి, నౌన్స్ ఉండవు. రైట్? అయితే మనకు షీ గోస్ టు కాలేజ్ అంటే దీనికి క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే ఏం చేయాలి? మరి ఏం చేయాలంటే ఫస్ట్ అది చూడాలి కదా. చూడండి ఇక్కడ మనకు క్వశ్చన్ ట్యాగ్ అంటే సెక్షన్ ఏంటిది? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అమ్మ. హెల్పింగ్ వర్బ్ ఏంటిది చెప్పండి? షీ గోస్ టు కాలేజ్ అంటే ఏ వెర్బ్ ఉన్నట్టు? అక్కడ ఎస్సీఎస్ ఐఏఎస్ ఉంది అంటే ఏ వెర్బ్ ఉన్నట్టు? డస్ ఉన్నట్టు. అయినా షీ గోస్ టు కాలేజ్ అంటే అదే టెన్స్? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ అంటే డూ ఉండొచ్చు, డస్ ఉండొచ్చు. కాబట్టి డైరెక్ట్ V1కు ఎస్సీఎస్ ఐఎస్ ఉందంటే డస్ ఉన్నట్టు లోపల. అక్కడ V1 ఓన్లీ V1 వచ్చిందంటే డూ ఉన్నట్టు. అంతే కదా? సింపుల్ ప్రెజెంట్లో అంతే కదా. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే డూ ఉన్నట్టు. సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్సీఎస్ ఐఎస్ ఉన్నాయంటే డస్ ఉన్నట్టు. అది కాబట్టి ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ ఉన్నట్టు, డస్ ఉన్నట్టు. కాబట్టి డస్ ఉంటుంది హెల్పింగ్ వర్బ్. తర్వాత సబ్జెక్ట్ ఏంటి? షీ. మరి డస్ షీనా, డజంట్ షీనా? చూడండి ఇక్కడ సెంటెన్స్ ఎలా ఉంది? పాజిటివ్ ఉంది. క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? నెగిటివ్ ఉండాలి. ఇప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది చెప్పండి. డజంట్ షీ. అంతే. హెల్పింగ్ వర్బ్ ఐడెంటిఫై చేయడమే మ్యాటర్. అంతే. హెల్పింగ్ వర్బ్ ఐడెంటిఫై చేశారు అంటే కథం అయిపోయినట్టే, ఆన్సర్ అయిపోయినట్టే. నెక్స్ట్ వన్
ఇంకో ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. హీ డస్ నాట్ గో దేర్. దీనికి చెప్పండి. హీ డస్ నాట్ గో దేర్ అంటే అసలు మీ ఇంకా సింపుల్ ఇది. ఎందుకంటే నెగిటివ్ వచ్చింది అంటే నాట్ అనేది యాడ్ అయింది. అసలు నాట్ అనేది యాడ్ అయ్యేది హెల్పింగ్ వర్బ్కి. కాబట్టి డస్ నాట్ ఉంటే డైరెక్ట్గా డస్ నాట్ ఉంటే డైరెక్ట్గా డస్ తీసుకోవచ్చు. కాబట్టి మనకి ఇక్కడ ఈ డస్ నాట్ అంటే హెల్పింగ్ వర్బ్ ఇక్కడ అర్థమవుతుంది. నెగిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు నాట్ తోటి వస్తాయి. జనరల్గా నాట్ని ఎక్కడ యాడ్ చేస్తాం? హెల్పింగ్ వర్బ్కి యాడ్ చేస్తాం. హెల్పింగ్ వర్బ్కి యాడ్ చేస్తాం కాబట్టి అప్పుడు మనకి సెంటెన్స్ ఏమవుతుంది అంటే డస్ హీ ఏమవుతుంది చెప్పండి? క్వశ్చన్ ట్యాగ్ డస్ హీ అవుతుంది అంతే. ఎందుకంటే సెంటెన్స్ నెగిటివ్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? పాజిటివ్ ఉండాలి. ఇలా ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఐ మీట్ దెమ్. రైట్. దీన్ని చెప్పండి. ఐ మీట్ దెమ్ అంటే సింపుల్ ప్రెజెంటే కదా, అది సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే సింపుల్ ప్రెజెంట్ కాబట్టి మనకు లోపల ఏమన్నట్టు డూ డస్ ఉన్నట్టు. SES ఉంటే డస్, అది లేదు కాబట్టి డూ. కాబట్టి మనకు డూ. మరి డూ అయ్యా డోంట్ అయ్యా చెప్పండి? డోంట్ అయ్యి. ఎందుకు డోంట్ అయ్యి అంటే మనకు అక్కడ సెంటెన్స్ పాజిటివ్ ఉంది కదా, క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? నెగిటివ్. ఈ మూడే రూల్స్ అంతే. ఈ మూడే రూల్స్ తోటి యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ the students don't eat. ఏదో ఒక సెంటెన్స్. ద స్టూడెంట్స్ డోంట్ ఈట్ అన్నాం అనుకోండి. ద స్టూడెంట్స్ డోంట్ ఈట్ అంటే జనరల్గా మీనింగ్ ఏమొస్తుంది అక్కడ? ద స్టూడెంట్స్ డోంట్ అన్నారంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి? డూనే కదా. డూ కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది? డూ దే అనేది ఆన్సర్ అయిపోతుంది. డూడిదే అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఎలా ఉంది సెంటెన్స్? జరుగుతుంది చూడండి, నెగిటివ్లో ఉంది. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? పాజిటివ్గా ఉండాలి. కాబట్టి మనకు డూ దే. డూ అనే హెల్పింగ్ వర్బ్ ఆల్రెడీ ఉంది. స్టూడెంట్స్ అంటామా? డూ దే అంటాం. ఎందుకంటే క్వశ్చన్ ట్యాగ్స్లో ఎప్పుడైనా సరే మనకి ఎలా ఉండాలి చెప్పండి? ప్రొనౌన్ ఫామ్లోనే ఉండాలి. ఎలా ఉండాలి మనకు? ప్రొనౌన్ ఫామ్లోనే ఉండాలి. అది ఓకేనా. నెక్స్ట్ అన్నీ రాసుకోండి, క్లియర్గా రాసుకుంటూ వెళ్ళండి ఎగ్జాంపుల్స్ అనేవి. నెక్స్ట్ చూడండి ఇక్కడ. ఐ హ్యావ్ ఏ కార్. చూడండి ఇక్కడ ఐ హ్యావ్ ఏ కార్ అంటే క్వశ్చన్ ట్యాగ్ ఏంటిది? ఐ హ్యావ్ ఏ కార్ అనగానే చాలామంది ఏం చెప్తారు? క్వశ్చన్ ట్యాగ్ అనగానే ఏం చెప్తారంటే హ్యావెంట్ ఐ అని చెప్తారమ్మా. హ్యావెంట్ అని చెప్తారు. కనుక మీరు జాగ్రత్త చూడండి, క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టే కదా. ఇది ఏ టెన్స్లో ఉంది చూడండి. ఐ హ్యావ్ ఏ కార్ అంటే ఇది ఏ టెన్స్? సింపుల్ ప్రెజెంట్ అమ్మ. ఎందుకంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్మేట్లో ఉంది. ఒకటి చూడండి, హ్యావ్ హ్యాస్ పక్కన V3 వస్తే అప్పుడు హ్యావ్ ఏమైనట్టు? హెల్పింగ్ వర్బ్ అయినట్టు. హ్యావ్ హ్యాస్ పక్కన ఆబ్జెక్ట్ వచ్చిందంటే ఇక్కడ హ్యావ్ ఏ మెయిన్ వర్బ్. కాబట్టి హ్యావ్ ఇక్కడ మెయిన్ వర్బ్ కాబట్టి హ్యావ్ ఏ మెయిన్ వర్బ్? V1 అవుతుంది. కాబట్టి ఐ హ్యావ్ ఏ కార్ సింపుల్ ప్రెజెంట్లో ఉంది. మరి మెయిన్ వర్బ్కి అయితే క్వశ్చన్ ట్యాగ్ రాలేం కదా, మెయిన్ వర్బ్కి అయితే నాట్ యాడ్ చేయలేం కదా. కాబట్టి లోపల ఏమున్నట్టు? డూ ఉన్నట్టు. సో ఐ హ్యావ్ ఏ కార్ అంటే ఐ డూ హ్యావ్ ఏ కార్. కాబట్టి మనకి ఇప్పుడు ఐ డూ హ్యావ్ ఏ కార్ కదా. సో మనకు క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది చెప్పండి? డోంట్ ఐ. క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది మనకు? డోంట్ ఐ వస్తుంది. నెక్స్ట్ ఇలా ఉందనుకోండి, ఐ హ్యావ్ కంప్లీటెడ్. ఇది చెప్పండి ఆన్సర్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ అంటే క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటిది? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టే. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ కంప్లీటెడ్ మెయిన్ వర్బ్ అయితే హ్యావ్ అనేది ఏమవుతుంది చెప్పండి? హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పైది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. క్లియర్గా చూసుకోండి అక్కడ. కాబట్టి మనకి ఇప్పుడు ఇక్కడ నాట్ యాడ్ చేసుకునేది మనకు హెల్పింగ్ వర్బ్కే కదా. హెల్పింగ్ వర్బ్ కాబట్టి ఏమొస్తుంది? హ్యావెంట్ ఐ. ఐ హ్యావ్ కంప్లీటెడ్ అంటే హ్యావెంట్ ఐ అనేది ఆన్సర్ అవుతుంది అంతే. ఓకేనా. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. షీ హ్యాజ్ ఏ హౌస్. షీ హ్యాజ్ ఏ హౌస్ అంటే మనకి ఇప్పుడు ఏమవుతుంది? షీ హ్యాజ్ ఏ హౌస్ అంటే ఇక మన లోపల హెల్పింగ్ వర్బ్ ఏమున్నట్టు? డస్ ఉన్నట్టు. ఓకేనా. కాబట్టి షీ డస్ హ్యావ్ ఏ హౌస్ అని యాక్చువల్ సెంటెన్స్ అది. కాబట్టి ఇక్కడ షీ హ్యాజ్ ఏ హౌస్ అంటే హ్యాజ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బే కదా. మెయిన్ వర్బ్ కాబట్టి మనకి ఏమొస్తుంది చెప్పండి? డజంట్ షీ అంటూ ఉంటాం. డజంట్ షీ. ఓకేనా. అదే మనకు చూడండి, షీ హ్యాస్ గాన్ అన్నాం అనుకోండి.
షీ హ్యాస్ గాన్ అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే హ్యాజ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది, పైన మెయిన్ వర్బ్ అయింది కాబట్టి హ్యాజ్ అండ్ షీ అనలేం, పైన లోపల ఏమన్నట్టు డస్ ఉన్నట్టు సి కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, హ్యాజ్ అండ్ షీ, అంతే. హ్యాజ్ అండ్ షీ, ఓకే, డస్ అండ్ షీ, హ్యాజ్ అండ్ షీ అంటూ ఉంటాం. ఇలా మనం యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎలా ఉందో చూసిరా, సో ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఓకేనా, ఇలా మనం యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అదే నెగిటివ్ అన్నారు అనుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, సరిత హ్యాజ్ నాట్ రిటర్న్. సరిత హ్యాజ్ నాట్ రిటర్న్ అంటే ఇక్కడ మనకు అర్థమైపోతుంది, మనకు అసలు నాట్ అనేది ఉంది అంటే కథం హెల్పింగ్ వర్బ్కే నాట్ ఉంటుంది ఎప్పుడైనా సరే. కాబట్టి మనకు హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టే కదా, సో మనకు హ్యాజ్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమర్థం అవుతుంది, ఇక్కడ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అని అర్థం అవుతుంది. కాబట్టి హ్యాజ్ షీ, సరిత ఏమంటాం షీ అంటాం, కాబట్టి హ్యాజ్ షీ. సెంటెన్స్ ఆల్రెడీ నెగిటివ్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి, పాజిటివ్ ఉండాలి. కాబట్టి హ్యాజ్ షీ అనేది అక్కడ ఆన్సర్ అయిపోతుంది. హ్యాజ్ షీ ఇస్ ద ఆన్సర్, హ్యాజ్ షీ అనేది ఆన్సర్ అయిపోతుంది, ఓకేనా. అది నెక్స్ట్, దే హ్యావ్ నాట్ గాట్ ఏ జాబ్. ఇక్కడ కూడా అంతే. మరి ఇక్కడ మనకు దే హ్యావ్ నాట్ గాట్ ఏ జాబ్ అంటే హ్యావ్ అనేది ఇక్కడ మనకి ఏంటి చెప్పండి, హెల్పింగ్ వర్బ్. ఎందుకంటే నాట్ అనేది వెళ్ళి హ్యావ్కి యాడ్ అయింది, డైరెక్ట్ చెప్పొచ్చు మనం. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే హ్యావెంట్ దే, సారీ హ్యావ్ దే, హ్యావ్ దే అనేది ఇక్కడ ఆన్సర్ అయిపోతుంది, అంతే. హ్యావ్ దే అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అయిపోతుంది. వెరీ సింపుల్. ఒక అమ్మ పెట్టాలి, క్వశ్చన్ ట్యాగ్ రాసుకోండి, అంతే. జాగ్రత్తగా చూసుకోండి, సింపుల్గా చూసుకోండి, అంతే, ఓకేనా. అది నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకున్నాము, ఐ ఏట్ ఎన్ యాపిల్. చెప్పండి ఇంకా ఐ ఏట్ ఎన్ యాపిల్ అంటే లోపల హెల్పింగ్ వర్బ్ ఏముంటుంది, మన క్వశ్చన్ ట్యాగ్ అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్, అంతే. ఐ ఏట్ ఎన్ యాపిల్ అంటే ఇది ఏ టెన్స్ చెప్పండి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, లోపల హెల్పింగ్ వర్బ్ ఏమున్నట్టు, డిడ్ ఉన్నట్టు. గుర్తుపెట్టుకోండి, V1 ఉంటేనేమో డూ డస్ అమ్మ, V2 ఉంటే డిడ్ ఉన్నట్టు లోపల హెల్పింగ్ వర్బ్. కాబట్టి డిడ్ ఉంది కాబట్టి మరి అప్పుడు ఇక్కడ ఐ ఏట్ ఎన్ యాపిల్ అంటే ఐ డిడ్ ఈట్ ఎన్ యాపిల్ అని. సో డిడ్ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, డిడెంట్ ఐ. డిడెంట్ ఐ, డిడెంట్ ఐ అనేది మనకు క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ, షీ డిడ్ నాట్ ప్లే, ఆమె ఆడలేదు అండి. డిడ్ వస్తే మనకు V1 ఉండాలి. ఇప్పుడు డెడ్ చెప్పొచ్చు అక్కడ మనకు, డిడ్ షీ, డిడ్ షీ, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ నెగిటివ్, సెంటెన్స్ నెగిటివ్. మరి క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి, పాజిటివ్ ఉండాలి. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టు, నాట్ అనేది దేనికి యాడ్ అయి ఉంటే అది మనకి హెల్పింగ్ వర్బ్ మనకి ఫిక్స్ అయిపోతాం, అంతే సింపుల్గా. కాబట్టి డిడ్ షీ ఇస్ ద ఆన్సర్, డిడ్ షీ ఇస్ ద ఆన్సర్. అదే మీకు ఇప్పుడు సెంటెన్స్ రాస్తాను చూడండి ఇక్కడ, ఐ హ్యాడ్ ఏ హౌస్. నెక్స్ట్ వన్, ఐ హ్యాడ్ రిటర్న్. చూడండి ఇక్కడ దీని క్వశ్చన్ ట్యాగు, దీని క్వశ్చన్ ట్యాగ్ అమ్మ. చూడండి ఇక్కడ ఐ హ్యాడ్ ఏ హౌస్, ఐ హ్యాడ్ రిటర్న్. పై సెంటెన్స్లో ఐ హ్యాడ్ ఏ హౌస్ అన్నప్పుడు హ్యాడ్ పక్కన మీకు V3 ఉందా లేదు. సో హ్యాడ్ చూడగానే మీరు పాస్ట్ పర్ఫెక్ట్ అనుకుంటారు, కాదు. హ్యాడ్ పక్కన V3 ఉందా లేదు. కాబట్టి హ్యాడే మెయిన్ వర్బ్ ఇక్కడ, ఈ సబ్జెక్ట్ ఇది మెయిన్ వర్బ్, ఇది ఆబ్జెక్ట్. హ్యాడ్ ఏ మెయిన్ వర్బ్ అవుతుంది, V2 అవుతుంది కదా. కాబట్టి ఇది మనకి ఏంటి, సింపుల్ పాస్ట్ అన్నట్టు, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది సింపుల్ పాస్ట్ కాబట్టి మన లోపల హెల్పింగ్ వర్బ్ ఏమున్నట్టు, డిడ్ ఉన్నట్టు, ఓకేనా. కాబట్టి డిడెంట్ ఐ అనేది ఆన్సర్. కింద ఐ హ్యాడ్ రిటర్న్ అంటే హ్యాడ్ పక్కన V3 ఉంది కాబట్టి హ్యాడ్ హెల్పింగ్ వర్బే కదా. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, హ్యాడెంట్ ఐ, అంతే. హ్యాడెంట్ ఐ, పైన ఏమో డిడెంట్ ఐ, కిందనేమో హ్యాడెంట్ ఐ. ఎందుకో చూడండి, రీజన్సే మొత్తం రీజన్సే. రీజన్ చూసుకోవాలి, క్లియర్గా చూసుకోవాలి, అంతే. ఏ టెన్స్ ఎందుకు అని చూసుకుంటూ వెళ్ళాలి, అంతే. ఐ హ్యాడ్ ఏ హౌస్ అంటే జనరల్గా ఈ హ్యావ్ హ్యాజ్ హ్యాడ్, హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ పక్కన V3 ఉంటే ఇవి హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి, పర్ఫెక్ట్ టెన్స్లో అయిపోతాయి. వాటి పక్కన ఏ మెయిన్ వర్బ్ లేదనుకోండి, సో ఇవే మెయిన్ వర్బ్స్ అనమాట. అవి ఏ మెయిన్ వర్బ్స్ అయితే V1 V2 అలా మారిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు సెంటెన్స్ చూసుకోవాలి. ఐ హ్యాడ్ ఏ హౌస్ అంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, ఐ హ్యాడ్ రిటర్న్ అంటే ఇది మనకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటూ ఉంటుంది. నెక్స్ట్ వన్, షీ ఈజ్ మై ఫ్రెండ్. ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, ఈజ్ అనేది క్లియర్గా ఉంది కదా అక్కడ. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఈజెంట్ షీ, ఈజెంట్ షీ, అంతే.
షీ ఈజ్ నాట్ మై ఫ్రెండ్ అన్నాం అనుకోండి, షీ ఈజ్ నాట్ మై ఫ్రెండ్ అంటే, షీ ఈజ్ నాట్ మై ఫ్రెండ్ అంటే మనకి ఇక్కడ ఈజ్ నాట్ ఉంది కదా, బట్ నాట్ తీసేసి రాస్తాం అంతే, నాట్ తీసేసి రాస్తాం. సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్, సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ అంతే. ఇప్పుడు చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది మీకు. ఐ ఆమ్ ఏ స్టూడెంట్. ఐ ఆమ్ ఏ స్టూడెంట్ అనగా చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఐ ఆమ్ కదా యామెంటై అని రాసుకుంటూ వెళ్తారమ్మ, యామెంటై అని రాస్తారు. కానీ ఇది మనకు రాంగ్, ఇది మనకి ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. అసలు మీకు ఇంగ్లీష్లో యామెంటై అనేది ఎక్కడ ఉండదు. కాబట్టి మనం దీని ప్లేస్లో మనకి ఏమొస్తుంది అంటే ఆరెంటై. ఏమొస్తుంది చెప్పండి, ఆరెంటై. ఎప్పుడైనా సరే ఆరెంటై. యామెంటై అనేది ఉండదు, యామై ఉంటుంది కానీ యామెంటై మాత్రమే ఉండదు. యామెంటై అనేది ఉండదు కాబట్టి సో మనం యూజ్ చేసుకోవాలి, ఆరెంటై యూజ్ చేసుకోవాలి. ఒకవేళ ఇలా ఉంది అనుకోండి, ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్, జనరల్గా ఏమొస్తుంది మనకు యామై వస్తుంది, యామ్ నాట్ కాబట్టి యామై వస్తుంది. యామై ఉంటుంది, యామై ఉంటుంది, యామెంటయ్యే ఉండదు కాబట్టి దాని ప్లేస్లో ఆరెంటై వస్తుంది. యామై ఉంటుంది, సో దాని ప్లేస్లో ఆర్ఐ యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, యామై ఉంటుంది. ఓకేనా, కాబట్టి మనమే నెగిటివ్ సెన్స్లో ఇంటరోగేటివ్లో చెప్పుకోకూడదు. అందుకే మనకు సో యామెంటై అనేది రాసుకోవద్దు. ఓకేనా, యామెంటై అనేది ఉండదు కాబట్టి ఏం రాసుకుంటాం, ఆరెంటై అనేది రాసుకుంటాం. ఆరెంటై అనేది మనము రాసుకుంటూ వెళ్తాం. ఇది అర్థమైందా? నెక్స్ట్ వన్, దే ఆర్ డ్రింకింగ్. క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది చెప్పండి, దే ఆర్ డ్రింకింగ్. ఆర్ అనేది హెల్పింగ్ వర్బే కదా, ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, ఆరెంట్ దే. ఆరెంట్ దే అంటూ ఉంటాం. దే ఆర్ డ్రింకింగ్, ఆరెంట్ దే అంటూ ఉంటాం. నెక్స్ట్ వన్, షీ వాస్ వాషింగ్. వాజ్ హెల్పింగ్ వర్బ్ ఏంటిది ఇక్కడ, వాజ్. హెల్పింగ్ వర్బ్ వాజ్ కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, వాజ్కు నాట్ యాడ్ చేసుకొని రాసుకోవడమే అంతే. ఓకేనా, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ స్ట్రక్చర్ ఉండాలి, ప్రొనౌన్ ఫామ్లో ఉండాలి సబ్జెక్ట్ అనేది. తర్వాత సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్, సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ అంతే. నెక్స్ట్ వన్, ఇక చూడండి, మేనేజర్స్ వర్ నాట్ డాన్సింగ్. చెప్పండి ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది మనకు, వర్ దే. క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది మనకు, వర్ దే. క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది, వర్ దే అనేది క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది అంతే. ఓకేనా, ఇలా యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇలా మనం యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. హ్యావ్, హ్యాజ్ చూస్తారు కదా అది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అన్నిటి రాసుకోండి, అన్ని ఎగ్జాంపుల్స్ రాసుకోండి క్లియర్గా. చూడండి ఇక్కడ, ఐ హ్యావ్ బీన్ రీడింగ్. మరి దీనికి క్వశ్చన్ ట్యాగ్ చెప్పండి. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ అంటే క్వశ్చన్ ట్యాగ్ అమ్మ. సో క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ కదా. హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 2 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి, హ్యావ్ ఉంది, బీన్ ఉంది. మీకు చెప్పాను ఆల్రెడీ, మనకు అసలు ఎన్ని హెల్పింగ్ వర్బ్స్ ఉన్నా మనకు అసలు సంబంధమే లేదు. ఫస్ట్ వర్డ్ని మాత్రమే పరిగణనలో తీసుకెళ్ళాలి. సో ఫస్ట్ వర్డ్ మాత్రమే మనము రికగ్నైజ్ చేయాలి కాబట్టి సో మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, హ్యావెంట్ ఐ. బీన్ మనకు అవసరమే లేదు, హ్యావెంట్ ఐ బీన్. ఆ బీన్ కూడా తర్వాత సబ్జెక్ట్ తర్వాతకి వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ వర్డ్ని మాత్రమే పరిగణనలో తీసుకోవాలి. సో హ్యావెంట్ ఐ ఏమొస్తుంది మనకు ఆన్సర్, హ్యావెంట్ ఐ వస్తుందమ్మా, హ్యావెంట్ ఐ వస్తుంది. రైట్. నెక్స్ట్ వన్, సునీత హ్యాస్ బీన్ వెయిటింగ్. ఇక మనకి ఏమొస్తుంది చెప్పండి, హ్యాస్ బీన్ అంటే హ్యాస్ ఉంది, బీన్ ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది ఫస్ట్ వర్డ్ని మాత్రమే పరిగణలోకి తీసుకెళ్ళాలి కాబట్టి హ్యాజ్ అంటే సునీతనా, హ్యాజ్ అంటే షీనా, హ్యాజ్ అంటే షీ, హ్యాజ్ అంటే షీ అంటాం, హ్యాజ్ అంటే షీ. క్వశ్చన్ ట్యాగ్ జాగ్రత్తగా చూసుకోండి, ఫస్ట్ వర్డ్ ఓన్లీ ఒకటే వర్డ్కి మనము ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి, ఒకటే వర్డ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. క్లియరా, అర్థమవుతుంది కదా అది. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్, వి విల్ మీట్ యూ. దీని క్వశ్చన్ ట్యాగ్ చెప్పడం ఫ్యూచర్ టెన్సెస్ ఇవి. వి విల్ మీట్ యూ, క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది మనకు, వి విల్ మీట్ యూ అంటే ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ ఏంటిది, విల్లు. విల్లు కాబట్టి విల్లుకు నాట్ యాడ్ చేసుకుని రాయడమే అంతే. ఇప్పుడు మనకు విల్లుకు నాట్ యాడ్ చేస్తే వోంట్ అవుతుంది కదా, సో వోంట్ వి అంతే, వోంట్ వి అంటాం. అయితే ఆప్షన్స్లో షాంట్ వి, వోంట్ వి ఉందనుకోండి, కంపల్సరీ షాంట్ వినే రావాలి. షెల్ ప్లస్ నాట్ షాంట్ అంటాం. షాంట్ ఈజ్ ఈక్వల్స్ టు షెల్ ప్లస్ నాట్.
షాంట్ అంటే షెల్ ప్లస్ ఉంటుంది. ఎందుకంటే మీకు చెప్పిన ఆల్రెడీ యాక్చువల్ రూల్ ప్రకారం మనకు ఐకి వీకి షెల్లు రావాలి, నెక్స్ట్ మిగతా వాటికి ఏమో విల్లు రావాలమ్మా. కానీ ఈ రోజులో మనం ఏం చేస్తున్నాం, అన్నిటికీ విల్ అనేది యూజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకేనా. కానీ యాక్చువల్గా ఐకి వీకి షెల్ వస్తుందా విల్ వస్తుందా రెండు ఆప్షన్స్లో ఉంటే ఐవి ఇచ్చి రెండు షెల్ విల్ రెండు ఆప్షన్స్లో ఉంటే ఏం తీసుకోవాలి చెప్పండి, షెల్ అనేది తీసుకోవాలి. వీ హ్యావ్ టు చూస్ షెల్ రైట్. అది సో విల్ మీట్ యూ వోంట్ వి. అది నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇది రాసుకోండి, షెల్ ప్లస్ నాట్ ఈక్వల్స్ టు షాంట్ అని. నెక్స్ట్ వన్, దే విల్ బి ఎంజాయింగ్ రైట్. దే విల్ బి ఎంజాయింగ్ అంటే దీని క్వశ్చన్ డే చెప్పండమ్మా. దీని క్వశ్చన్ డే చూస్తే పైదేమో సింపుల్ ఫ్యూచర్, కిందదేమో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఇది. మరి దే విల్ బి ఎంజాయింగ్ అంటే విల్ ఉంది బి ఉందమ్మా. మరి మీరు క్వశ్చన్ రాసేటప్పుడు ఒకటే ఫస్ట్ వర్డ్నే మాత్రమే పరిగణనలో తీసుకుంటారు. కాబట్టి మనకి అప్పుడు ఏంటి ఫస్ట్ వర్డ్ ఏంటిది, ఇక్కడ విల్లే ఉంది. మళ్ళీ అన్ని ఫ్యూచర్ టెన్స్లలో ఫస్ట్ విల్లే ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ దేనికి మారదు మీరు అబ్జర్వ్ చేస్తే. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వస్తుంది చెప్పండి, వాంట్ దే అంతే. వాంట్ దే ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, she will have bought a car. she will have bought a car అంటే will have ఫస్ట్ వర్డ్ ఏంటి విల్, హ్యావ్ మనకు అసలు అవసరమే లేదు, ఫస్ట్ వర్డ్ మాత్రం పరిగణనలో తీసుకెళ్ళాలి. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చింది, ఇక్కడ మళ్ళీ ఓంటే వచ్చింది. కాబట్టి ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ క్లియర్గా చూసుకోండి. అక్కడ ఫస్ట్ వర్డ్ ఏది ఉంటే మనం అలా చూసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఓకేనా, ఇలా మనం యూజ్ చేసుకుంటాం రైట్. అదే మనకి ఇలా ఉందనుకోండి, ఇట్ విల్ హ్యావ్ బీన్ గోయింగ్. చూడండి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇది. మీకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వచ్చినా కానీ ఇట్ విల్ హ్యావ్ బీన్ గోయింగ్ అన్నప్పుడు హ్యావ్ ఉంది బీన్ ఉంది, అయినా సరే మనం అసలు పరిగణనలో తీసుకుంటామా లేదు. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది చెప్పండి, వాంట్ ఇట్. ఓకేనా, వాంట్ ఇట్ అనేది యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ మనకి ఏంటి పాజిటివ్ సెంటెన్స్లు అమ్మ. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్లు ఉన్నాయి అనుకోండి. నెగిటివ్ సెంటెన్స్లు అంటే చూడండి, ఇక్కడ దే వాంట్ రీడ్ అంటే ఇక్కడ ఆల్రెడీకి అర్థమైపోతుంది మనకు అసలు నెగిటివ్ సెంటెన్స్ వచ్చింది అంటే అర్థం అయిపోయినట్టు ఆన్సర్. ఎందుకంటే నెగిటివ్ అంటే నాట్ ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్కి యాడ్ చేసి ఉంటాడు, నాట్ తీసేసి మీరు ఆన్సర్ రాయాలి అంతే. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది చెప్పండి, విల్ దే అనేది అక్కడ మనకు ఆన్సర్ అయిపోతూ ఉంటుంది. విల్ దే అనేది ఆన్సర్ అయిపోతూ ఉంటుంది. ఇది ఫ్యూచర్ టెన్సెస్కి అనమాట. అర్థమవుతుందా, క్లియర్గా అర్థమైందా కాదా అది చూసుకోండి మెయిన్. ఓకేనా, ఎందుకంటే మీకు ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి నార్మల్గా ఇస్తే రాయొచ్చు, ఎవరైనా రాయొచ్చమ్మా. కానీ కొన్ని డిఫరెంట్ సెంటెన్స్లో ఇచ్చాను అంటే మనకు అది కొంచెం కాంప్లికేట్ అయిపోతూ ఉంటుంది రైట్. ఇప్పుడు మనకి ఇలా ఉందనుకోండి, ఐ డోంట్ నో. మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, డూ ఐ. ఎందుకంటే నాట్ అనేది యాడ్ అయ్యి ఉండేది జనరల్ మనకు అక్కడ నెగిటివ్కి, నాట్ అని యాడ్ అయ్యి ఉండేది అక్కడ మనకు హెల్పింగ్ వర్బ్కి యాడ్ అయ్యి ఉంటుంది. కాబట్టి డూ ఐ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఇలా ఉందనుకోండి, వి డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఇలాంటివి కూడా కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాయి. అరే హ్యావ్ ఉంది డోంట్ ఉంది చెప్తున్నా చూడండి, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఇవి హెల్పింగ్ వర్బ్స్లో యాక్ట్ చేస్తే మెయిన్ వర్బ్స్లో యాక్ట్ చేస్తాయి. క్వశ్చన్ ట్యాగ్లో ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బే తీసుకోవాలి అంతే. ఆ సెంటెన్స్ చూడండి, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ హెల్పింగ్ వర్బ్స్లా ఉన్నాయా మెయిన్ వర్బ్స్లా ఉన్నాయా చూడండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అంటే మాకు ఏం ఐడియా లేదు అని. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అంటే ఇక్కడ ఏమంటున్నాడు, నాట్ దేనికి యాడ్ చేసిండు, ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, హ్యావ్ మెయిన్ వర్బ్ ఇక్కడ హ్యావ్ పక్కన ఉండదు అసలు. క్వశ్చన్ ట్యాగ్లో హ్యావ్ ఉండదు అంతే. ఇక్కడ నాట్ అని తీసుకెళ్ళి డూకి యాడ్ చేసింది కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది అప్పుడు డూ వి. ఓకేనా, అది సో ఇలా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, సో టెన్సెస్కి మీకు క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి ఇలా ఉంటాయి అమ్మ. టెన్సెస్కి క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి ఇలా ఉంటాయి, అర్థమైందా. సో మీకు ఏంటంటే మెయిన్గా మెయిన్ ఏదంటే ఆరెంట్ అని ఉంది కదా, ఆరెంట్. ఓకేనా, ఐ ఆమ్ గోయింగ్ అన్నప్పుడు కంపల్సరీ మనం ఏం రాసుకోవాలి చెప్పండి, యామెంటై కాదు ఆరెంటై. ఓకేనా, యామెంటై అని ఉండదు ఇంగ్లీష్లో, కానీ యామై ఉంటుంది. ఎందుకంటే ఐ ఆమ్ నాట్ గోయింగ్ అన్నాం అనుకోండి, ఇప్పుడు ఐ ఆమ్ నాట్ గోయింగ్ అంటే ఇది మనకి ఏంటిది, ఇక్కడ ఐ ఆమ్ నాట్ గోయింగ్, నాట్ అనేది యామ్కి యాడ్ అయింది కాబట్టి మనకు నాట్ తీసేస్తారు వస్తాం అంతే సింపుల్గా. ఇది యామ్ ఐ అవసరం మనకి ఇది
యామ్ ఐ అనేది వచ్చింది కాబట్టి ఇలా. ఓకే, సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఒకటే. క్వశ్చన్ ట్యాగ్ రావాలి అంటే మీకు టెన్స్ అది ఏ సెంటెన్స్ అర్థం కావాలి, ఇది ఏ టెన్స్ అర్థం కావాలి. ఏ టెన్స్ అర్థమైందంటే మీకు హెల్పింగ్ వర్బ్ తెలిసిపోతుంది అన్నమాట. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డూ డస్, సింపుల్ పాస్ట్లో డిడ్, సింపుల్ ఫ్యూచర్లో విల్ షెల్, ప్రెజెంట్ కండిషన్లో యామ్ ఈజ్ ఆర్, పాస్ట్ కండిషన్ వాజ్ వర్, ఫ్యూచర్ కండిషన్ విల్ బి షెల్ బి. పర్ఫెక్ట్లో ఏమైతాయి హ్యావ్ హ్యాస్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3, విల్ హ్యావ్ షెల్ హ్యావ్ ప్లస్ V3, హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్లస్ V4, హ్యాడ్ బీన్ ప్లస్ V4, విల్ హ్యావ్ బీన్ షెల్ హ్యావ్ బీన్ ప్లస్ V4. టెన్సెస్ స్ట్రక్చర్స్ ఇవన్నీ. మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే హ్యావ్ హ్యాస్ హ్యాడ్ కనిపించినప్పుడే. సో అవి మెయిన్ వర్బ్స్ హెల్పింగ్ వర్బ్స్ చూసుకోండి అంతే. హ్యావ్ హ్యాస్ హ్యాడ్ పక్కన V3 వస్తాయి మనకు హెల్పింగ్ వర్బ్స్ అయిపోతాయి ఇవి. హ్యావ్ హ్యాస్ హ్యాడ్ పక్కన మెయిన్ వర్బ్ ఏం లేదనుకోండి ఇవే మెయిన్ వర్బ్స్ అనమాట. సో మీరు దాని ప్రకారం చూసుకుంటూ వెళ్ళాలి. మెయిన్గా సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్ నుంచి అడుగుతారు ఎక్కువ. ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ అనేది కనిపించదు అందులో పాజిటివ్ సెంటెన్స్లో. మీ ఏ నెగిటివ్ సెంటెన్స్ ఇచ్చినా డైరెక్ట్ రాయొచ్చు మీరు ఆన్సర్. నెగిటివ్ సెంటెన్స్ అంటేనే నాట్ యాడ్ అయ్యేది అక్కడ హెల్పింగ్ వర్బ్కి. క్వశ్చన్ ట్యాగ్ అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. డైరెక్ట్ నాట్ ఎక్కడైతే దేనికైతే యాడ్ అయిందో దాన్ని తీసుకుని ఆన్సర్ రాసేస్తారు అంతే డైరెక్ట్గా. ఆ నాట్ ఉన్న దాన్ని నాట్ లేకుండా రాస్తారు అంతే. ఆ సబ్జెక్ట్ని ప్రణవం రూపంలో రాసి అయిపోతుంది. కాబట్టి ఇది సో నాట్ ఉన్నది నాట్. సో నెగిటివ్ సెంటెన్స్ డైరెక్ట్ రాయొచ్చమ్మా పాజిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడే. ఓకేనా. సో సింపుల్ ప్రెజెంట్ ఉందా డూ డస్, ఎస్ వెర్బ్కి ఎస్ ఉంది అంటే డస్ ఉన్నట్టు క్వశ్చన్ ట్యాగ్లో అంతే. వెర్బ్కి ఎస్ లేదు ఓన్లీ V1 ఉందంటే డూ ఉన్నట్టు. మెయిన్ వర్బ్ డిడ్ ఉంది, మెయిన్ వర్బ్ V2 ఉన్నది అంటే కథం డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్ అంతే ఫిక్స్ అయిపోండి. ఓకేనా. సో టెన్సెస్ వచ్చింది అంటే అన్నీ ఈజీ టాపిక్స్. టెన్సెస్ రాలేదు అంటే అన్నీ హార్డే, అన్నీ బట్టి పట్టాల్సి వస్తుంది. అందుకే నేను చెప్పేది అంటే టెన్సెస్ అది మీరు 3-4 రోజులకు ఒకసారి చూసుకోండి. జస్ట్ స్ట్రక్చర్స్ అనేవి చూసుకోండి అమ్మ 3-4 రోజులకు ఒకసారి, అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. ఓకేనా. ఇది మీకు టెన్సెస్కి క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి మార్చడం ఇలా ఉంటుంది. నెక్స్ట్ డిఫరెంట్ చూద్దాం మనం. రైట్. నెక్స్ట్ మనకు మోడల్ వర్బ్స్కి ఎలా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మీకు కొన్ని డిఫరెంట్ దిస్, దట్, దీస్, దోస్, దేర్ ఇలాంటివి వచ్చినప్పుడు మనకు క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా ఉంటాయి. ఓకేనా. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ.